సురేష్ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా మన హిందుత్వవాదులు. రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలు ఆ కోణంలో వెళ్తున్నారు తప్ప హిందూ ధర్మం ఎంత నష్టపోతుంది. ఏమండి ఈరోజు సురేష్ గారికి నేను అడుగుతున్నాను. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొన్ని వేల సంవత్సరాల నుండి సాంప్రదాయాలు ఉన్నాయి. అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా భార్యాభర్తలు వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. స్వామివారి సేవలో పాల్గొనాలి. ఇది మన ఆచారం, హిందువుల ఆచారం. భార్య లేకుండా కనీసం ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పక్కన భార్య లేకుండా చేయము. అటువంటిది ఒక గుడిలోకి వెళ్ళినా కూడా ఆ భార్య అర్ధాంగి పేరు మనం చెప్పి ఖచ్చితంగా గోతనామాలు మనం ఆలయంలో చెప్తాం. డిక్లరేషన్ తిరుపతిలో ఉన్నది, తిరుమలలో. ఆ డిక్లరేషన్ మీద ఖచ్చితంగా అన్యమతస్తులు సంతకం పెట్టాలి. అబ్దుల్ కలాం గారు పెట్టారు, సోనియా గాంధీ గారు పెట్టారు. అలాగే శ్రీలంక ప్రధానులు వచ్చేటప్పుడు వారు ఇతర మతాలకు చెందిన వారందరూ కూడా విదేశాల్లో నేతలందరూ పెట్టారు. మరి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్తున్నారు కదా. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరి అభిప్రాయాలు గౌరవించాలి, అందరి మనోభావాలు గౌరవించాలని ఆ పార్టీలో ఉండే హిందుత్వవాదులు ఒక్కరైనా వారికి అడిగే సాహసం చేశారా? కనీసం భార్యను తీసుకొని ఆ భారతి గారిని తీసుకొని రండి. లేదు మీకు నచ్చలేదు, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, ఏదో దేవాదాయ శాఖ మంత్రి దంపతిలో లేకపోతే ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారి దంపతిలో వెళ్ళి ఇచ్చొస్తారు కదా. ఎప్పుడైనా చేశారా? ఆమె సాక్షాత్తు ఆ గుడి సెట్ వేసుకున్నారు ఇంటి ముందు మన ప్యాలెస్ లో. ఏది మన ఏదంటారు, విజయవాడ పక్కన ఉండేటువంటి ప్యాలెస్ లో వారు ఉండే నివాసం దగ్గర ఆ ప్రసాదం ఇస్తే అంటే వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకున్నారు తప్ప ఆ అమ్మ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రాలేదు. అక్కడేమో ఇంటి దగ్గరే సెట్ వేయించేశారు. వెంకటేశ్వర స్వామి సెట్ వేయించి ప్రసాదం ఇస్తే ఆ పక్కన పడేశారు. అంటే వారి క్రైస్తవ మతం మనకేమీ వేషమే లేదండి. నిజమే, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మేము గౌరవిస్తాం. మీ మతం మీద మీ విశ్వాసాలను మేము స్వాగతిస్తాం. కానీ హిందువులు కూడా మత విశ్వాసాలు ఉంటాయి కదా. మీకే ఉంటాయా మతం మీద గౌరవం? మాకు ఉండవా? మీ మతం మీద మీకు ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయో మాకు ఉంటాయి కదా. ఎదుటి వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కదా. ఎందుకు ఎప్పుడైనా మీరు చేశారా? మీరు ఎప్పుడైనా డిక్లరేషన్ సంతకం పెట్టారా? హిందుత్వవాదులు అడగాలి కదా. ఎందుకండి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తారు చెప్పండి? ధర్మమా లేదా? ఈ రోజు హిందువులు, మీరు ఇప్పుడు సురేష్ గారు ఉన్నారు, మీరు ఎవరైనా క్రైస్తవులు పిలిస్తే శ్రీనివాస్ గారు క్రైస్తవులు పిలిస్తే వెళ్ళే మనోభావాలను చర్చకి వెళ్తారు కదా, మీరు గౌరవిస్తారు కదా. ఏంటండి ఎంత దారుణం అండి? ఆ లడ్డు విరిగిపోయి మొక్కలైపోయి పీసులు అయిపోయిందండి. ఆ లడ్డు విరిగిపోయింది. సరే, అవన్నీ కల్తీ జరిగిందో పక్కన పెట్టండి సురేష్ గారు. లడ్డు మొక్క విరిగిపోతుంది, పీసులు అయిపోతుంది, వాసన పోయింది. సరే, ఏదో జరిగింది, దాన్ని సరిదిద్దండి, సరిదిద్దుకుంటాము. ఏదో తప్పు జరిగింది, సరిదిద్దుకుంటాం అనడం లేదు కదా. ఇది ప్రతిదీ రాజకీయ కోణమే. ప్రతిదీ మీరేం అదంటారు, వాళ్ళేం అదంటారు. మొత్తానికి హిందువుల సమస్యలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఈ రాజకీయాలు రంగు పులిమేస్తున్నారు, సమస్యలు పక్కన పడేస్తున్నారు. అంతే తప్ప హిందువుల మనోభావాలు, అక్కడ ఆలయ పవిత్రత, ఆలయంలో ఉండేటువంటి విశిష్టత ఇవన్నీ పక్కకు పోతున్నాయి. ఏమిటండి ఇది? ఎంత దారుణం! రాష్ట్రంలో ఎన్ని ఆలయాల మీద దాడులు జరిగాయండి? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారా? చెప్పమనండి. ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా? ఎన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి? అంటే వైసీపీ వాళ్ళు చేశారని మా ఉద్దేశం కాదండి. మీ ప్రభుత్వ హయాంలో జరిగేటప్పుడు దాన్ని ఖండించాలి కదా. ఆ కొడాల నాని గారు వెంటకారంగా పేర్లు నాని గారు, కొడాల నాని గారు ఎంత వల్గర్ గా మాట్లాడారండి. ఈ చెయ్యిరిపోతే ఆంజనేయ స్వామికి బొమ్మే కదా, రథం కాలిపోతే అది చక్కే కదా, 1 కోటి రూపాయలు పెట్టేస్తానండి. రథాలు ఆ వెండి సింహాలు విజయవాడలో మాయమైపోతే 30 లక్షలు కదా, పెద్ద విచిత్రమా? ఎంత వల్గర్ గా మాట్లాడారు. ఈ ధర్మమా? ఇలా మాట్లాడవచ్చా? ఎవరినైనా మనం హిందువులమే, ఎవరి మనోభావాలు ఇలా మాట్లాడతామా మనం? మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసలు హిందువులు పట్టించుకోకుండా హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేసి మరి పాస్టర్లకు జీతాలు ఇచ్చారు, మీరు సంతోషం, మేము తప్పు పట్టలే. మీరు ముస్లింలకు జీతాలు ఇచ్చారు, మౌలీలకి ప్రతి నెల కూడా ఎన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్రంలో వేలాది చర్చిలకి మీరు జీతాలు మౌలీలకి ఇచ్చారు, మీరు సంతోషం. మరి గ్రామంలో ఒక రామ మందిరం ఉంటుంది కదా, గ్రామంలో అర్చకులు ఉంటారు కదా, పురోహితులు ఉంటారు కదా, వారికి ఒక 5,000 ఇస్తే ఏమి వివక్ష ఇది? అంటే హిందువులు మీ దృష్టిలో లేరా? హిందువులు ఓట్లు వేయలేదా? హిందువులు మీకు అక్కర్లేదా? అదేనే చెప్పేయండి, పోనీ సంతోషిస్తాం. ఏమిటంటే కొన్ని ధర్మం. వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలండి? ఎంత పవిత్రంగా మాట్లాడాలండి. ఎక్స్ప్రెషన్ చూడండి ఆయన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా మాట్లాడారు. అది సింపుల్ గా తీసి అంటే వెంకటేశ్వర స్వామి, అదే మనం జెరూసలేం మీద ఒక ప్రెస్ మీట్ పెడితే అలాగే మాట్లాడతామా?